శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మునిమోక్షణ ప్రస్తావం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లా పలికెను: ఓ నారద, శృంగార చేష్టల్లో మిక్కిలి ప్రౌఢులను పతినింతగా వశపరుచుకుంటూ ఉన్న గర్వం కలవారు ఆ గోపాంగనలు మన్మథుని చేత మత్తదశ పొందిన వారైనందున ఆ కృష్ణుని తమకు వశమైన భర్త అనుకున్నారే తప్ప పరమేశ్వరుడిని భావించకుండరి. ఆశ్చర్యం. కొందరు గోపికల చిరునవ్వుతో పక్కచూపుతో ఓ ఈ మాలతీ పుష్పాలు కోసి మాలాలి నాకెమ్ము అనిరి. మరికొందరు ఓ ఈ కృష్ణ, మమ్ము నీ ఒడిలో కూర్చుండబెట్టుకొమ్ము అనిరి. ఒకటి శ్రీకృష్ణుని పట్టుకుని భుజం పైకెక్కి కూర్చుండెను. ఇంకొకటి మిక్కిలి మత్తురాలే గర్వంతో నీ పీతాంబరం నాకు ధరింపజేయము అని ప్రాణవల్లభునితో అనెను. మరి ఒకటి నాకు సింధూర తిలకం దిద్దుమనెను. ఒక గోపిక ప్రాణవశనితో ఓ ఈ త్వరగా వచ్చి నా వెంట్రుకలను తైల సంస్కారం చేసి దువ్వి కొప్పు ముడవుము అనెను. తమను అలంకరించుకొనుచున్న కొందరు శ్రీగంధపు చిగురు గుత్తులను తమ చెవినందున అలంకరించమని ప్రేరేపించరి. ఒకటి చిరునవ్వుతో కామంతో ఆ మాధవుని ముఖపద్మాన్ని చూస్తూ ఒక సంకేతంతో ఏకాంత కేలికి పిలిచెను. ఒక కామిని మాధవుని తన వైపు లాక్కొని మురళి పట్టుకుని అతని పీతాంబరం లాగివేసి నగ్నుని చేశాను. కొందరు కామినుల మధుసూదనంతో నా పాదములకు గోళ్లకు పారాని రంగు వేయమని ఒక గోపిక ప్రేమగా పిలిచి నా చెక్కిళ్ల మీద స్తనముల మీద కుంకుమ పువ్వు ద్రవంతో నానావిధ చిత్రాలతో పత్రావళిని రచించమని కోరెను. మాధవుడు ఆ గోపికల యొక్క ఒడలెరగని కామదశ ఊహించి ఆ గర్వచేష్టలు చూసి రాధాదేవితో పాటు అంతర్ధానమయ్యను. స్వేచ్ఛామయుడైన ఆ విభుడిని నిర్జన స్థానాల్లో శృంగార కళాశాస్త్ర పద్ధతిలో రాధాదేవితో విహరించెను. ప్రతి పర్వతమందు ప్రతి ద్వీపమందు ఏకాంత స్థలంలో జంతురహితమైన నదుల ఒడ్డున శ్రీగోష్టమున రత్నశైలమున సముద్ర తీరాల్లో గంగాతలాన యమునా నది యొక్క ఇసుక తిన్నెల్లో గంధమాదన పర్వత గుహయందు కావేరీ తీరమందు మనోహరమైన కుందవనంలో పుష్పభద్ర నదీ సైకతంలో పుష్పించిన ఉద్యానవనంలో స్వామి రాధాదేవితో అంతటా విహరించి ఆమెను చక్కగా అలంకరించి చందన వాయువుతో మనోహరంగా ఉన్న మలై పర్వతపు లోయను చేరి పుష్పశయ్యను సిద్ధం చేసి శ్రీహరి రాధతో విహరించెను. రాధాదేవి మిక్కిలి సుఖం కలిగించిన ఆ కలయిక వల్ల శరీరమంతా పులకలెత్తగా గోవిందుని తన వక్షాన చేర్చుకొని మూర్ఛ పొందెను. కామార్తురాలై వేషమంతయు చెదిరి ఉన్న రాధను కొప్పుబడి నగ్నంగా ఉన్నదాన్ని శ్రీకృష్ణుడు చూసి కంపిస్తున్న ఆమెను వక్షంను చేర్చుకొని మేల్కొల్పెను. వస్త్రాన్ని ధరింపచేసి మొలనూలు బిగించెను. కొద్దిగా ఎడమవైపు ఊరగా ఉండినట్టు కొప్పు ముడిచి మాలతీ కుంద పుష్పమాలలు చుట్టాను. నుదుట సుందరంగా సింధూర తిలకం అలంకరించను. చెంపలపై స్తనాలపై మకరికా పత్రరేఖలను గోళ్లతో పద్మాకార రేఖలను శ్రోణిదేశమంతా నిర్మించెను. పాదములకు గోళ్లకు పారాని లత్తుకలు అలంకరించెను. ఆ శయ్యం మీద నుండి లేచి ఆమెతో పాటు స్వామి ఒక సరోవరానికి వెళ్ళెను. ఆ కొలను నానావిధ పద్మాలతో స్ఫటికం వలె ప్రకాశించే నిర్మలమైన జలంతో అంతటా వ్యాపించిన హంసకారండవ పక్షులతో నీటికోళ్ల కూతలతో తేనె నాశించి వచ్చి సుందర పద్మాల మీద వాలి తేనె త్రాగి మత్తిలిన గండు తుమ్మెదల మధురధ్వనితో మనోహరంగా ఉండెను. ఆ సరస్సులో స్నానమాడుచు రాధామాధవులు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకొని జలక్రీడలాడిరి. మాధవుడు సహస్రదళాలు గల 2 పద్మాలను తెంపి ఒకటి రాధకిచ్చి తానొకటి ఉంచుకొనెను. ఆ తర్వాత రాధానాథుడు ఆమెను దగ్గరకు చేరదీసుకుని చందనం, అగురు, కస్తూరి, కుంకుమ ద్రవములను ఆమె కోరినట్టుగా లేపనం చేసెను. వారక్కడి నుండి బయలుదేరిపోతూ కేతకీవన సమీపంలో మిక్కిలి ఎత్తైన కొమ్ములు కలదియో అన్ని వైపులా మిక్కిలి విస్తరించినది యాగో ఒక వట వృక్షాన్ని చూసిరి. దాని నీడ 1 యోజనం వరకు వ్యాపించి ఉండెను. మిక్కిలి చల్లని గాలితో పూలవాసనతో పరిమళవంతంగా చేయబడ్డ ఆ ప్రదేశంను చూసి గోవిందుడు మిక్కిలి సంతసించి కూర్చుండి రాధాదేవికి ఆశ్చర్యకరంగా ప్రాచీన పురాణ రహస్యాలు చాలాసేపు చెప్పుచుండెను. ఇంతలో ఆ ప్రదేశానికి వస్తున్న ఒక ముని పొంగవుని రాధాకృష్ణులు చూసిరి. ఆ ముని తన హృదయంలో అంతవరకు చూసిన పరమాత్మ యొక్క రూపాన్ని చూడక ధ్యానమును విరమించి ప్రసన్న వదనేక్షణుడైన పరమాత్మను తన ఎదుటినే చూచుచుండెను. ఆ ముని నల్లనివాడు, అన్ని అవయవాలు వంకరగా ఉన్న దిగంబరుడు, జడలు ధరించి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోచుండెను. అతని ముఖం నుండి అగ్ని పైకి వస్తూ ఉదయించిన తపోరాశి వలె ఉండెను. అతని పేరు అష్టావక్రుడు. అబ్బా, ఏమి ఈ బ్రహ్మ తేజస్సు! రూపం దాల్చినట్లున్న శాంతమూర్తి, గోళ్ళు, గడ్డ, మీసాలు, మిక్కిలి పొడవుగా ఉన్న గొప్ప తేజస్వి. భయభక్తులతో శిరస్సు వంచి చేతులు జోడించి ఉన్న అతన్ని చూసి రాధాదేవి వికవిక నవ్వుతుండగా మాధవుడు వారించెను. తర్వాత ఆ మహాముని ప్రభావాన్ని రాధాదేవికి వివరించెను. ఆ ముని గోవిందునికి నమస్కరించి తనకు పూర్వం శంకరుడు ఉపదేశించిన స్తోత్రంతో ఇట్లు స్తుతించెను. సత్వరజస్తములములనే గుణములకు అతీతమైన వాడా, ఆ గుణములకే ఆధారమైన వాడా, ఆకాశాది మహాభూతముల గుణములకు బీజభూతుడా, లోక కళ్యాణ గుణములే శరీరముగా కలవాడా, అనిమా జష్టసిద్ధుల కల యోగులకు ప్రభువా, వారికి నీ బీజభూతుడా,
గుణములకు స్థానమైన స్వామి నీకు నమస్కారం. తపస్విజనులకు సిద్ధి స్వరూపమైన వాడా, సిద్ధ్యంశనామ సర్వసిద్ధులకు బీజమైన వాడా, ఓ పరాత్పర సిద్ధుల సిద్ధ గుణములకు ఆదినాథుడా, సిద్ధులకు గురువైన నీకు నమస్కారం. ఓయి వేదమునకు బీజమైన వేదజ్ఞుడా, వేదవేత్తల్లో శ్రేష్ఠుడా, వేదం వల్ల తెలుసుకునజాలని ఆదిరూపుడా, వేదజ్ఞులకు ప్రభు నీకు నమస్కారం. బ్రహ్మానందుడు, శంకరుడు, శేషుడు, ఇంద్రుడు, ధర్ముడు మొదలగు దేవగణాలకు అధినాయక, సర్వరూప, సర్వనాథ, సర్వుడు మొదలగు దేవాధీశులకు బీజమైన వాడా నీకు నమస్కారం. ప్రకృతి రూపుడా, ప్రకృతి సృష్టి యందు ప్రజ్ఞ కలవాడా, ప్రకృతినాథ, పరాత్పర, సంసార వృక్షరూప, సంసార వృక్షానికి బీజభూతుడా, సంసార వృక్షాన ఉత్తమ ఫలరూపుడా నీకు నమస్కారం. సృష్టి స్థితి లయములకు బీజమైన ప్రభు, వాటికి మూలమైన వాడా, ఈ విశ్వరూప వృక్షానికి బీజమైన వాడా, రాధికానాథ నీకు నమస్కారం. ఈ పరమాత్మ యొక్క వృక్షరూపానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్కందంలో వేదాది శాస్త్రాలు, పెద్ద చిన్న కొమ్మలో తపస్సులు, పుష్పములో సంసారమందులే అనుభవాలే ఫలములో, ప్రకృతియే మొలకయో అట్టి వృక్షమునకు ఆధారమైన వాడా, ఇతర ఆధారం లేని స్వామి, సర్వమునకు ఆధారభూతుడా నీకు నమస్కారం. కన్నులకు కనిపించని ఊహకందని ఆకారం లేని తేజోరూపుడా, అందరికీ మిక్కలి ప్రత్యక్షమైన వాడా, సర్వము నీ ఆకారమైన వాడా, ఓ స్వేచ్ఛామయుడా నీకు నమస్కారమగుగాక. ఇట్లా పలికి ఆ మునివరుడు స్వామి పాదపద్మాల మీద పడి ఆ రాధాకృష్ణుల ముందే యోగంతో ప్రాణములు విడిచెను. అతని శరీరం వారి పాదపద్మాల సమీపాన పడిపోయెను. దాని నుండి మండుతున్న అగ్నిజ్వాల వంటి తేజస్సు పైకి లేచెను. ఆ తేజస్సు 7 తాళవృక్షాల ఎత్తుకు లేచి కింద పడి అంతటా స్వామి చుట్టూ తిరిగి శ్రీహరి పాదపద్మాలందు లీనమయ్యను. ఉదయాన లేచి అష్టావక్రుడు నడిచిన ఈ స్తోత్రాన్ని ఎవరు పఠించినో వాడు శ్రేష్టమైన మోక్షానందం పొందును, సంశయం లేదు. ఓ నారద, ఈ స్తోత్రం మోక్షాపేక్ష గల వారికి ప్రాణాల కన్నా అధికమైనది. దీన్ని పూర్వం వైకుంఠ లోకంలో శ్రీహరి శంకరునికి ఉపదేశించెను. ఓం శాంతి శాంతి శాంతి.